వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భారత జట్టు పాక్లో పర్యటించబోదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే పీసీబీకి సమాచారం ఇచ్చింది. ఈ సమాచారాన్ని పాక్ ప్రభుత్వానికి పీసీబీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో డాన్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భారత జట్టు పాక్లో పర్యటించబోదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే పీసీబీకి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి పీసీబీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో డాన్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ మోడల్ను అంగీకరించే ప్రసక్తే లేదని పీసీబీ చీఫ్ మొయిన్ నఖ్వీ ఇప్పటికే తెగేసి చెప్పారు. హైబ్రిడ్ మోడల్ను కనుక పీసీబీ అంగీకరించి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్, పాక్ తలపడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించి ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ మోడల్ను అంగీకరించబోమని పాక్ స్పష్టంగా చెప్పడం, భారత జట్టు పాక్లో పర్యటించేందుకు ససేమిరా అనడంతో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలంటూ పీసీబీని ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాదు, ఈ విషయంలో పాక్ ప్రభుత్వం సీరియస్గా ఉందని డాన్ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు, ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సమస్య పరిష్కారమయ్యే వరకు ఐసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఏ టోర్నీలోనూ భారత్తో పాక్ ఆడకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతేడాది ఆసియా కప్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్, పాక్ తలపడే మ్యాచ్లు మాత్రం హైబ్రిడ్ మోడల్ ప్రకారంలో శ్రీలంకలో జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అదే మోడల్లో నిర్వహించాలని యోచిస్తున్న పాక్ అందుకు అంగీకరించడం లేదు. భారత్, పాక్ జట్ల మధ్య చివరిసారి 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. పాక్ జట్టు 2016లో టీ20 ప్రపంచ కప్ కోసం, గతేడాది వన్డే వరల్డ్ కప్ కోసం భారత్లో పర్యటించింది.